నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గుప్త నిధుల తవ్వకాల్లో భయాందోళనకు గురవుతున్న గ్రామస్తులు. ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మజ్జిగ పంపిణీ. మోడర్న్ స్కూల్లో కరాటే బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ నిర్వహణ. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ విజయదుర్గ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పందాల పోటీలు. జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం జనసేన నాయకులు మేడిపోయిన శ్రీను గారి బావగారు చిన్నశంకర్లపూడి జనసేన నాయకులు పిల్లా పద్మరాజు గారి అమ్మాయి మంజుల వివాహ మహోత్సవ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. ఈ కార్యక్రమంలో మేడిపోయిన శ్రీను, మేడిపోయిన గంగ, అంకమ్ము, మాదారపు వీరబాబు, కాయల మణికంఠ, కొలమూరి భద్ర, గోకెడ పండు, వంశీ తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన గద్దం రవి గారి అబ్బాయి తనిష్క్ మొదటి పుట్టినరోజు వేడుకకు చిన్నారిని ఆశీర్వదించిన జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. ఈ కార్యక్రమంలో అనుకుల శ్రీకాంత్, కాయల మణికంఠ, మాదారపు వీరబాబు, కాయల శ్రీను, గోకెడ రమణ, అనుకుల చంటిబాబు, గంధం వీరబాబు, గుంటముక్కల చిన్న, కొలమూరి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం బి ప్రతిపాడు గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ విజయదుర్గ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పందాల పోటీలు. రాష్ట్ర నలుమూలల నుంచి సీనియర్, జూనియర్ విభాగాల పోటీలో పాల్గొనేందుకు వచ్చిన 32 ఎడ్ల జతలు. పచ్చని పంట పొలాల మధ్య జరిగిన ఈ ఎడ్లు పరుగు పందాలను, పోటీలను వీక్షించేందుకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన అభిమానులు. ఒకవైపు వృద్ధులు సైతం పోటీలు వీక్షించేందుకు బారులు తీరగా, మరోవైపు చిన్నపిల్లలతో ఎడ్ల పరుగు పందాలను చూసేందుకు కదలి వచ్చిన తండ్రులు. సీనియర్ విభాగంలో గుమ్మలేరు గ్రామానికి చెందిన కోరా తేజ చౌదరికి మొదటి బహుమతి గెలుపొందగా, జూనియర్ విభాగంలో ఆర్ కాపవరానికి చెందిన కుంచెం మనోజ్ మొదటి బహుమతి గెలుపొందారు. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిచినప్పటి నుంచి సాంప్రదాయ క్రీడలకు పెద్దపీట వేశారంటున్న జనసేన నాయకులు. చిన్న పందులు కదా కనపడాలి. ఎవరో కూడా మీరు బండి ఎక్కిన ఎవరో కూడా వచ్చి వాళ్ళ దేవుడు తీరుగా బట్టి సంతోషంగా వెళ్ళాలని తేజ చౌదరి గుమ్మలేరు దగ్గరలో కావాలి. 3వ బహుమతి ఏడుగుడు తేజబాబు మండపేట వారి బండి 6 నిమిషాల 50 బండి దగ్గర వేసుకోండి. బాబు 5 నిమిషాలు అయిపోతుంది, ఆడుకోండి. అమజాలపు
రెండో బహుమతి విజేత మా బ్రీపత్తిపాడు గ్రామం తరపున రైతు సోదరులకి అలాగే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఈ బండి తాలూకు యజమానులకి అందరికీ కూడా మా గ్రామం తరపున స్వాగతం సుస్వాగతం పలుకుతూ ప్రతి సంవత్సరం ఇంచుమించు మా గ్రామంలో 29 సంవత్సరాల పూర్వం నుంచి కూడా మా పెద్దలు అలాగే రైతు సోదరులు అలాగే ఈ బండి సోదరులు అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఊరంతా కలిసికట్టుగా మొత్తం రైతులు అలాగే గ్రామ ప్రజలు అందరూ కూడా సహాయ సహకారాలతో ఈ రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు జరిపించడం మా ఊరు అందరికీ కూడా గర్వకారణంగా సీనియర్లో 5 బళ్ళు పాల్గొనడం జరిగింది. అలాగే జూనియర్స్ విభాగంలో 27 జతలో పాల్గొనడం జరిగింది. పల్లెటూరుగా గ్రామాల్లో పాడి పంటలని పాడి పశువుల్ని కూడా ఒక అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అలాగే ఈ పశువుల్ని వాటిని కూడా ఒక స్పోర్ట్స్ అన్నమాట. ఇది రైతు ఇది ఒక ఎంజాయ్ నిజంగా చెప్పాలంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని తప్ప ఈ ప్రైజులు ఏమీ కాదు. కానీ ఫస్ట్ ప్రైజ్ వచ్చి 15,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ వచ్చి 12,000 రూపాయలు, అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సీనియర్లో. అలాగే జూనియర్ విభాగానికి వచ్చి ఫస్ట్ ప్రైజ్ 12,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ వచ్చి సెకండ్ ప్రైజ్ వచ్చి 10,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ వచ్చి 8,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో గత 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ ఎడ్ల పందాలు, రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు ఈరోజు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. సీనియర్ జూనియర్ పందాల్లో ప్రైజులు ఇవ్వడం, దాని ద్వారా రైతుల్ని ఎడ్ల రైతుల్ని అందరినీ కూడా ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందం. ఈ కార్యక్రమం ద్వారా రైతులు మరింత ఉత్సాహంగా ముందుకెళ్తారని చెప్పేసి తెలియజేస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని మోడర్న్ స్కూల్లో కరాటే బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ ఘనంగా నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, బ్లూ బెల్ట్ స్థాయిలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించగా సుమారు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల కరాటే నైపుణ్యాలను పరిశీలించి అర్హత సాధించిన వారికి బెల్ట్లు మరియు సర్టిఫికెట్లు అందజేశారు. సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు బొలిపాటి కెంపు రత్నం మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో సాధన చేస్తూ మంచి ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. పోటీలకు చీఫ్ రిఫరీగా డి మధురామకృష్ణ, పడాల అంజీ, ఎస్ వెంకటేష్, పి బాలకృష్ణ, సిహెచ్ వినయ్ కుమార్ వ్యవహరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మోడర్న్ స్కూల్ విద్యాసంస్థ అధినేత జీవీరావు, రామచంద్రపురం ఎస్ఐ సత్యవేద నాగేశ్వరరావు, సత్యం ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం హాజరయ్యారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సూపర్ నువ్వు అలా అటు సైడ్ ఉంది, అటు సైడ్ బాలకృష్ణ నువ్వు కూడా వెనక్కి నువ్వు మళ్ళీ ఇటు సైడ్కి వచ్చాయి చేస్తాను. Pass.
రీ వచ్చింది. అరే ఏం కాదురా, ఏం కాదు. అరే ఏం కాదురా, ఏం కాదు. హాయ్ చెప్ప. బాలకృష్ణ ఇలా ఇలా మొత్తం అంతా ఒక వీడియో కింద చేస్తున్నాను. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు మరియు సిహెచ్సి చైర్మన్ మండల ఆర్యవైశ్యుల అధ్యక్షులు వాగు రాజేష్ ఆధ్వర్యంలో రోగులకు 2వ వారం మజ్జిగ పంపిణీ చేశారు. ముందుగా చైర్మన్ రాజేష్ రోగులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో గొల్లపూడి త్రిమూర్తులు, పాబోలు వినోద్, కాపుగంటి సంధ్య, సాయి కుమార్, సాయి తేజ, చలంచర్ల నాగేశ్వరరావు, ఊర నానాజీ, దేవకి హరికృష్ణ, స్కూల్ చైర్మన్ శ్రీను, వాగు భద్రీష్, పులపర్తి శ్రీను, ఆసుపత్రి వైద్యులు సుప్రియ, శిరీష, సిబ్బంది ప్రమీల, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ప్రెస్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన ఏలేశ్వరం నగర పంచాయతీ మన గవర్నమెంట్ హాస్పిటల్ నందు మన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజా గారి ఆశీస్సులతో, వారి సూచనలతో, మన బదిరెడ్డి గోపి గారు, మూది నారాయణ స్వామి గారి సూచనల మేరకు ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో చలివేంద్రం మజ్జిగ పంపిణీ 2వ వారం ఇవాళ దిగ్విజయంగా జరిగిందంటే ఈ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ వారం మజ్జిగ పంపిణీ చేసిన దాతలు కాపుగంటి వెంకట సుబ్బయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కాపుగంటి మోహన్ గారు, వారి భార్య గారు లక్ష్మీ సంజయ్ గారు, వారి కుమారులు సాయి తేజ గారి ధన సహాయంతో ఇవాళ మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ మజ్జిగ పంపిణీ చేయడానికి కారణం ఏంటంటే మన చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల నుంచి మన గవర్నమెంట్ హాస్పిటల్కి దగ్గర ఓపీ 600 నుంచి 700 దాకా వస్తున్నది. దానికి నిమిత్తం వారి డాక్టర్లు మొత్తం కూడా పర్యవేక్షణలో మన శానిటేషన్ సిబ్బంది, మన వైద్యం సిబ్బంది అందరూ కూడా చాలా చక్కగా వైద్యం చేసి ఇక్కడ ఏలేశ్వరం ఆసుపత్రిలో మంచి పేరు తీసుకొచ్చే విధంగా చేశారు. వీరందరూ వచ్చిన చుట్టుపక్కల నుంచి వచ్చిన వారందరికీ కూడా ఇబ్బంది కలగకుండా మా వివేకానంద సేవా సమితి నాగేశ్వరరావు గారు ఒక ఆలోచన చేసి ప్రతి సోమవారం మజ్జిగ పంపిణీ చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మన గొల్లపూడి త్రిమూర్తులు గారు, మన చలంచల నాగేశ్వరరావు గారు, వాగు భద్రీష్ గారు, అలాగే హరికృష్ణ గారు, మన స్నేహితులు, మన కూటమి నాయకులు, మన వివేకానంద సమితి నాగేశ్వరరావు గారు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ముందు కూడా సేవా కార్యక్రమాలు మేమందరూ కలిపి ఒక మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో మేమందరం కూడా ముందుండి ప్రతి కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అందరూ సహకరించిన అందరికీ కూడా నా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వరపుల సత్యప్రభ గారి ఆదేశాల మేరకు, బదిరెడ్డి గోపి గారి ఆదేశాల మేరకు, మోది నారాయణ స్వామి గారి ఆదేశాల మేరకు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నందు మజ్జిగ పంపిణీ జరుగుతున్నది. గత ముందు వారం జరిగింది, ఇది 2వ వారం. ఇలాగే వారం జరుగుతుంది. డోనర్లు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఈ హాస్పిటల్ నిమిత్తం ఏ అవసరం వచ్చినా సరే, ఏ కార్యక్రమాలైనా సరే మేము ముందుంటామని మా రాజేష్ చైర్మన్ గారు ముందుంటారని, ఈ డెవలప్మెంట్కి అన్నిటికీ మూల కారణం మా రాజేష్ గారని
తెలియపరుస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అభిమానులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సిఎస్ చైర్మన్ గారైన మన బాబు రాజేష్ గారు ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మజ్జిగ గర్భం చేయడం జరిగింది. దీనికి మద్దతుగా మన ప్రతిపాడు ఎమ్మెల్యే ఉప్పుల సత్యప్రభ రాజా గారు, టౌన్ లీడర్ బుద్ధిరెడ్డి గోపాలకృష్ణ గారు, ఊరి నారాయణ గారు, వివేకానంద సమితి నాగేశ్వరరావు గారు వారి సహాయ సహకారంతో ఈ మజ్జిగ కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి ముందు కార్యక్రమం ఎన్నో జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విలేశ్వరం నగర పంచాయతీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. మన ఓబరాజేశ్వర చైర్మన్ గారి ఆధ్వర్యంలో ప్రతి వారం ఇలా మజ్జిగ పంపిణీ సేవా కార్యక్రమం జరగడం నాకు చాలా ఆనందంగా జరుగుతుంది. అట్లాగే ఇలాంటి ఎన్నో సేవలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను అందులో ఉన్నాను కోరుకుంటూ జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ డిపాజిటర్లు బాధితులు గత 4 సంవత్సరాల నుంచి బ్యాంకు మూతపడి ఉండటంతో అనేక కష్టాలతో మరో కొంతమంది మృతి చెందడం జరిగిందని బాధితుల తరపున యనమండ సూర్యనారాయణ పిఠాపురం పాడా కార్యాలయంలో ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శివరామ ప్రసాద్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో 12 మంది బాధితులు మరణించారని తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయముందే బాధితుల తరపున విన్నవించుకోవడం జరిగిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత తక్షణమే చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఏ ఆధారంలో ఏదో కొద్దిగా పెద్దవాళ్ళు ఇచ్చిన కొండ ఉంటే అమ్మేసి అందులో పడేసుకున్నాను. ఆ డబ్బులు పట్టుకొచ్చి బ్యాంకులో వేసేదాకా వాళ్ళు తినేశారు. దగ్గర 70-80 లక్షల రూపాయలు అందులో ఓడిపోయాయి. మాకు ఏ ఆధారం లేదండి, బతకడానికి దారి లేదు, ఏ పెన్షను లేదు, ఏ ఆధారం లేదు. అనారోగ్య పరిస్థితి వచ్చింది. నెలకి 15,000 20,000 మందులు వస్తున్నాయి. ఇప్పటికే అప్పులు చేసుకుని ఒక పెంకుటీలు వేయాలి, ఏ ఆధారం లేదు. చివరికి గవర్నమెంట్ ట్యాప్ కూడా లేదు. అన్ని కష్టాలు పడుతున్నాను. ఈ వయసులో మమ్మల్ని ఎలాంటి కష్టాలు పెట్టినటువంటి ఆ బ్యాంకు, ఆ జయలక్ష్మి బ్యాంకు వారు మరి ఏం పుణ్యం కట్టి మూట కట్టుకుంటారో తెలియదు. కానీ మాలాంటి వాళ్ళు ఎంతోమంది చచ్చిపోయారు. మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాం. సాధ్యమైనంత వరకు దయించి మా మీద దయించి, మా లాంటి వాళ్ళు అందరి మీద దయించి మా డబ్బులు మాకు ఇప్పించండి బాబు. మీ వడ్డీలు అది తర్వాత వాళ్ళ యొక్క సొత్తులు మీరు స్వాధీనం చేసిన తర్వాత మాలాంటి వాళ్ళని బతికించండి. ఎంతోమంది ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చెడిపోయి ఇంట్లో ఆడాళ్ళు వీధిలో పడిపోయి ఎంతోమంది కుటుంబాలు నాశనం అయిపోయి. ఇప్పటికైనా దయదల్చండి బాబు. దాన్ని నమ్మాం, తప్పు మాదే బాబు. ఏదో ₹1 వడ్డీ కాసిపడ్డాం. మా కొంప మీరు ముంచుకోండి, నుంచి కాపాడండి. మాకు లాంటి వాళ్ళ వృద్ధులకు సహాయం చేయండి. ఏ పెన్షన్ లేక బాధపడుతున్నాం. పెన్షన్లు కూడా అన్ని ఉన్న వాళ్ళకి ఇస్తున్నారండి. జయలక్ష్మి ఎంఏఎం సొసైటీ బ్రాంచ్ బాధితులు గత 4 సంవత్సరాల నుంచి బ్యాంకు మూతపడిన దగ్గర నుంచి ఇవాళ అనేక కష్టాలు, అనేక మంది మృతి చెందారు. పిఠాపురం నియోజకవర్గ పరంగా పిఠాపురంలో 12 మంది మృతి చెందినట్టుగా రీసెంట్ గణాంకాలు చెప్తున్నాయి. ఇవాళ మొట్టమొదటిసారిగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి జయలక్ష్మి బాధితులది 4 సంవత్సరాల క్రితం పిఠాపురంలో ఆయన పోటీ చేయకుండా ఉన్నప్పుడు జయలక్ష్మి బాధితులది గొల్లప్రోలు ఫంక్షన్ హాల్లో జయలక్ష్మి బాధితుల వివరాలు తెలియజేసుకుంటూ, బాధితుల తాలూకు ఇబ్బందులు తెలియజేసుకుంటూ 4 సంవత్సరాల క్రితం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలోకి తీసుకెళ్ళాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా జయలక్ష్మి బాధితులకి న్యాయం చేస్తాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితులకి న్యాయం చేస్తాము, భరోసా ఇస్తాము అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు, అయ్యా ఈ వేళ దాకా కూడా మీ జనసేన పార్టీకి నియోజకవర్గ పరంగా ఇటు విశాఖపట్నం నుంచి అటు విజయవాడ దాకా బాధిత కుటుంబాలు జనసేన పార్టీకి రక్తం ఇచ్చి పనిచేశాయి. ఇవాళ ఇంతమంది చనిపోతున్నారు, 80 మంది మొత్తం మీద చనిపోయారు. ఇన్ని కోట్ల రూపాయలు వీళ్ళ ఆస్తులన్నీ కూడా అక్కడ లాక్ చేయబడి ఉన్నాయి. ఈ ఆస్తులు ఇమీడియట్గా మీరు అతి తొందరగా వాళ్ళ రూపాయలు వాళ్ళకి ఇప్పించండి. మీరు ప్రభుత్వ రూపాయలు ఇవ్వద్దు, ఎవరు సొంత రూపాయలు ఇవ్వద్దు, వాళ్ళ రూపాయలు వాళ్ళకి వచ్చేలాగా నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వం స్పందించకపోతే ఈ మరణాల రేటు విపరీతంగా రోజు రోజుకి ఇవాళ అదిగో పెద్ద ఆయన ఎన్ని సంవత్సరాలు
ఆయన కష్టార్జితం అంతా కూడా బ్యాంకులో పెట్టాడు. ఈవేళ ఇలాంటి కుటుంబాలు పిఠాపురంలో కొల్లలో అయ్యా మీరు దయచేసి మేము పవన్ కళ్యాణ్ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్ర ఐటీ మంత్రులు నారా లోకేష్ గారిని, వీరందరినీ కూడా మానవతా దృక్పథంతో రాజకీయ నాయకులు, అధికారులు మీరు కేవలం సానుభూతి ప్రకటిస్తే సరిపోదు సార్. మీరు సానుభూతి సంబంధిస్తే సరిపోదు. మీరు ఇంప్లిమెంటేషను, ఈ రూల్ ఆఫ్ లా మీరు తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ బాధితులకు న్యాయం చేసేంత వరకు కూడా ఈ మరణాల రేటు పెరగకుండా మీరందరూ కూడా సహృదయతతోటి మిగతా మానవ స్వచ్ఛంద సేవా సంస్థలు, లాయర్లు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, మానవతా దృక్పథంతో వీరికి సానుభూతి పరంగా వీరికి న్యాయం చేసేంత వరకు అందరూ కూడా సంయుక్తంగా పోరాడి మనకి బాధితులకు న్యాయం చేసేంత వరకు న్యాయం చేయాలని చెప్పని కోరుకుంటూ ఇవాళ పిఠాపురం బ్రాంచ్ నుంచి ఇవాళ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థానంలో మీరు కూర్చున్నారంటే ఈ బాధితుల వాళ్ళకు ఓట్లని మర్చిపోవద్దని చెప్పని మరోసారి తెలియజేసుకుంటూ, అయ్యా మీరు చేయగలిగేది యుద్ధ ప్రాతిపదిక మీద చెయ్యండి. దయచేసి ఈ మరణాల రేటు పెరగకుండా వీరికి న్యాయం చేయాలని చెప్పని పిఠాపురం బాధితుల తరఫు నుంచి యనమండ్ర సూర్యనారాయణ. పోలవరం జిల్లా గంగవరం మండలం ఎడ్లపల్లి పంచాయతీ పరిధిలోని రామవరం గ్రామంలో గుప్త నిధుల వేట కలకలం రేపింది. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు బయటి ప్రాంతాల వ్యక్తులతో కలిసి రహస్యంగా పూజలు, బలులు నిర్వహిస్తూ పలు చోట్ల తవ్వకాలు చేపట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో రైతు చింతలయ్య పొలం గట్టు వద్ద తవ్వకాలు జరుపుతుండగా ఆయన గమనించి అడ్డుకోవడంతో ఆ వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే అదే ముఠా సభ్యులు అర్ధరాత్రి సమయంలో తిరిగి వచ్చి రహస్యంగా తవ్వకాలు పూర్తి చేసినట్లు తెలిసింది. మరుసటి రోజు ఉదయం పొలంలో తవ్వకాలు జరిగిన విషయం గుర్తించిన చింతలయ్య గ్రామస్తులకు సర్పంచ్ రామలక్ష్మికి సమాచారం ఇచ్చారు. వెంటనే సర్పంచ్ గ్రామంలో దండోర వేయించి అత్యవసర గ్రామసభ నిర్వహించారు. సభలో గ్రామానికి చెందిన కోటం పోతురాజును గ్రామస్తులు నిలదీయగా తవ్వకాలు జరిపిన విషయం అంగీకరించాడు. దీంతో గ్రామస్తులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ సమాచారం మేరకు గంగవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గ్రామస్తులు నిందితుడు పోతురాజును పోలీసులకు అప్పగించగా పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం దర్యాప్తు సాగిస్తున్నారు. పోలవరం జిల్లా గంగవరం మండలం ఎండపల్లి పంచాయతీ ఈరామవరం గ్రామం. మా గ్రామంలో మాకు కొన్ని రుద్ర పూజలు, క్షుద్ర పూజలు అనేది జరుగుతున్నాయండి. అటువంటి కోసం మాకు ఒక 4-5 రోజుల క్రితమే మాకు పక్క ఊరు నుంచి ఒక 10-15 బళ్ళతోటి ఊరు నైట్ అర్ధరాత్రి వేళ రావటం అంటూ జరిగిందండి. జరిగిన తర్వాత మేము ఎందుకో ఏటా అనుకొని మేము ఆలోచించే లోపే వాళ్ళు ఈ క్షుద్ర పూజలు అనేది మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత అక్కడ చేనుగల రైతు అవి చూసి ఆయన బెదిరించడం అంటూ జరిగింది. మీరు ఇటువంటి క్షుద్ర పూజలు చేస్తే కనుక బాగోదు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 2-3 రోజులు మానేసి ఆయన పరగ్గా ఉండే టైంలో ఉండి మళ్ళీ నైట్ అర్ధరాత్రి వేళ 12 టైంలో ఆయన పడుకుండే టైంలో వచ్చి మేకపోతులతోటి, కోళ్ళతోటి, వాటితోటి వచ్చి శనివారం నైటు అక్కడ క్షుద్ర పూజలు మళ్ళీ చేయడం మొదలుపెట్టారండి. దానికి వచ్చేసి మొత్తం గ్రామస్తులకు అందరికీ తెలియజేశారు. మొత్తం గ్రామస్తులంతా నా దగ్గరికి వచ్చారండి. నా దగ్గరికి వచ్చి ఇలా క్షుద్ర పూజలు చేస్తున్నారండి, మాకు భయంగా ఉంది అని చెప్పారు. నేను బండ్రత్తుతో చెప్పి దండోరా వేయించి మీటింగు పెట్టామండి. మరుసటి రోజు మీటింగ్ పెట్టి ఇవన్నీ అడిగితే మాకు ఇక్కడ గ్రామస్తులు కూడా సహకరించినట్టుగా తెలియజేశారండి. ఆ గ్రామస్తులు అందులో ఒక ఆయనకి మేము పట్టుకున్నాము. ఆయన వివరాల కోసం మేము అడుగుతున్నామండి. ఇంకా మాకు ఈ గ్రామంలో మాకు అలాగే గత 2-3 సంవత్సరాల క్రితం ఎండపల్లి గ్రామంలో ఇటువంటి క్షుద్ర పూజలు చేయటం వల్లనే మాకు 2 ప్రాణాలు ఆడపిల్లల ప్రాణాలు బలి కోరుకుంది. వాళ్ళ చనిపోవటం అంటూ జరిగింది. అదేవిధంగా మా ఈరామవరం గ్రామంలో కూడా జరుగుతుందని మేమంతా భయంతో ఉన్నాము. మాకు అధికార పట్ల కానీ పోలీసుల పట్ల కానీ మాకు దీన్ని సహకరిస్తారని కోరుకుంటున్నామండి. న్యాయం చేయాలని ఈ గ్రామ సర్పంచ్గా నేను కోరుకుంటున్నానండి. నా పేరు బండా రామలక్ష్మి అండి. థ్యాంక్ యూ. నా పేరు చింతలయ్య అండి. ఇలాగా ఈరామవరం గ్రామం అండి. ఇలా ఎండపల్లి పంచాయతీ అండి, ఈ పోలవరం జిల్లా అండి. ఇలా మా చేలోన ఇలా ఏమంటారు శుద్ర పూజలు చేసి పసుపు కుంకాలు పెట్టేసి చేశారండి. చేసి ఒక రోజు నైట్ మంగళవారం నైట్ సాయంత్రం
వెళ్ళానండి. వెళ్తే వాళ్ళకి అందరు పారిపోయారండి. పారిపోతే మళ్ళీ 3 రోజుల్లో మళ్ళీ శనివారం నైట్లో తీసుకున్నారండి. తీసేసి మళ్ళీ వెళ్ళి చూస్తే మళ్ళీ అక్కడ దేవేసి ఉందండి. దేవేసి ఉంటే మళ్ళీ వచ్చి ఊరి గ్రామస్తులకు తెలియపరిచానండి. తెలియపరిచి ఇది ఇలాగ చేస్తున్నామండి, ఇంకా ఏమన్నా ఇప్పుడు భయంతో ఉన్నామండి. చేలోన ఏం చేయాలన్నా భయం అవుతుందండి. పక్కన ఏమన్నా అవి భూతాల దెయ్యాలు పట్టుకుంటాయని భయపడుతున్నానండి. ఇప్పుడు అదే భయంగా ఉందండి. అందుకని గ్రామస్తుల్లో మీటింగ్ పెట్టి ఇలా చేసామండి. పెద్ద మనుషులు కలుసుకొని ఇలా చేస్తున్నామండి. సర్పంచ్ గారికి అందరికీ కలుసుకొని ఇలా చేస్తున్నామండి. మళ్ళీ పోలీసులు కానీ అధికారులు కానీ వాళ్ళందరికీ తెలియపరుస్తున్నామండి. న్యాయం చేయాలని చెప్తున్నామండి. రేపొద్దున ఏం జరిగినా మరి మా ఇంట్లో పిల్లలతో ఉంటున్నామండి. ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. చేలోనే ఒక్క మకమండి. అందుకని భయపడుతున్నామండి. మరి న్యాయం చేయాలండి మరి మాకు. అందుకని మేము పెట్టామండి ఇలాగని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుప్త నిధుల తవ్వకాల్లో భయాందోళనకు గురవుతున్న గ్రామస్తులు. ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మజ్జిగ పంపిణీ. మోడర్న్ స్కూల్లో కరాటే బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ నిర్వహణ. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ విజయదుర్గ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పందాల పోటీలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.